రాత్రి నుండి పాపం తెలుగుదేశం మీడియాకి ఎక్కడో చేంకుట్టినట్టు ఉంది. విపరీతంగా స్పెషల్ స్టోరీలు, న్యూస్ బులెటిన్లు స్టార్ట్ చేశారు. సరే, మంచిదే, మీ చేతిలో మీడియా ఉంది కాబట్టి నందిని పందిని చేస్తారు, పందిని నందిని చేయగలిగిన సామర్థ్యం మీకు ఉంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే మనం మాట్లాడేది వాస్తవాలకు దూరంగా ఉంటుంది కాబట్టి, సో వాస్తవాలని ప్రజలకు చెప్పేదానికి మన మీడియా అవకాశం, మన మీడియా అందుబాటులో ఉండదు కాబట్టి అబద్ధాలను ప్రచారం చేయటంలో మీరు ఘనాపాటిలు అన్న విషయం రాష్ట్ర ప్రజలకి మెల్లమెల్లగా చాలామంది కొన్ని పోస్టులను చూస్తే ఫస్ట్ గౌరవిస్తారు. వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కానీ ఆ పోస్టులు పేరు వినగానే పలానా వ్యక్తి అనగానే ఫస్ట్ ఒక గౌరవం అనేది మొదలవుతుంది. అందులో ఒక జడ్జి, వాడు ఎలాంటి వాడైనా కానీ జడ్జి అనగానే నమస్కారం సార్ అంటారు. ఒక గౌరవం అనేది ఉంటుంది. ఎందుకంటే జడ్జి అనేటువంటి వ్యక్తి కొద్దిగా నిష్పక్షపాతంగా అటు ఇటు రెండు వైపులా విని నిజాయితీగా తీర్పులు చెప్తాడని సమాజంలో ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సరే, ఉన్నారా లేదా అనేది తర్వాత విషయం. అది జ్యుడిషియరీకి వచ్చేటప్పటికి ఆ అభిప్రాయం ఉంటుంది. లెజిస్లేటివ్కి వచ్చేటప్పటికి ఉండేటువంటి అభిప్రాయం స్పీకర్. ఎందుకు అంటే స్పీకర్ అనేవాడు లేదా డిప్యూటీ స్పీకర్ అనేవారు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండాలని చట్టం భావిస్తుంది. బహుశా స్పీకర్ మీద, నేను డిప్యూటీ స్పీకర్ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ స్పీకర్ విధులేంటి, స్పీకర్ విధులేంటి అని చెప్పాల్సి రావటం భారతదేశంలోనే అత్యంత తెలివిగలవాడిని అనుకునేటువంటి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారికి బహుశా వారి గురించి పెట్టడం అనేది కొంత నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేమిద్దరం మంచి మిత్రులు. కనీసం వారంలో ఒక 4-5 సార్లైనా మాట్లాడుకునేవాళ్ళం. చాలా అంశాలు వారు నేను షేర్ చేసుకున్నాం. ఒక హైకోర్టు జడ్జి చదివే దానికంటే కూడా ఎక్కువ లా చదవగలిగినటువంటి సామర్థ్యం ఉన్న రఘురామకృష్ణంరాజు గారు, అందులో డౌటే లేదు. చాలా ఎక్స్టెన్సివ్గా రీడ్ చేస్తారు, అంశాల పట్ల అవగాహన ఉంది. ఒక న్యాయమూర్తికి కూడా తెలియని అంశాలని లీగల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఆయన రీసెర్చ్ చేయగలిగినటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, అందులో డౌట్ లేదు. చాలా సందర్భాల్లో లీగల్ అంశాల పట్ల నేను వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. నేను కూడా చాలా సందర్భాల్లో ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాను. మీరు రాజకీయ నాయకులైనా కానీ ఒక మంచి రీసెర్చ్ స్కాలర్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి సార్ అని. అలాంటి వ్యక్తి మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి రావటం, ఆయన బాధ్యతలేంటి, ఆయన విధులేంటి అని చెప్పాల్సి రావటం నాకు కొంత ఇబ్బందికరంగానే ఉంది. అలాగని నేనేమో సర్కాస్టిజంగా మాట్లాడలేదు. ఎందుకంటే సర్కాస్టిజంగా మాట్లాడటం రఘురామకృష్ణంరాజు గారికి వెన్నతో పెట్టిన విద్య. బహుశా వెన్నతో పెట్టిన విద్య మిగతా వాళ్ళకి వస్తుందా నేనైతే అనుకోవటం లేదు. బట్ నాకున్నటువంటి చిన్నపాటి తెలివిని బట్టి, చిన్నపాటి జ్ఞానాన్ని బట్టి, ఏదో ఒక కొన్ని సంవత్సరాల పాటు జడ్జిగా పనిచేశాను, ఇంకొన్ని సంవత్సరాల పాటు హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నాను, ఏదో ఒక చిన్న పొలిటికల్ పార్టీ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాను, పోరాటం చేస్తున్నాను. కాబట్టి
నాకు కూడా తెలిసినటువంటి ఒక 4 అంశాలు రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలనేటువంటి అంశంతో ఈరోజు వచ్చాను మీ ముందుకి. గౌరవనీయులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు నిన్న డిఓపిటికి మా ఐపీఎస్ సునీల్ కుమార్ గారి మీద ఒక లెటర్ రాశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే హోదాలో, ఈ హోదాలో ఆయన రాచనా షా సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ సో అండ్ సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. ఈయనకి ఏమని లెటర్ రాశారు అంటే, ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఒక సందర్భంలో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సర్వీస్ నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి రూల్ 3(1) ఆబ్లిగేషన్ టు మెయింటైన్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ అండ్ డివోషన్ టు డ్యూటీ, రూల్ 3 సబ్ క్లాస్ 2 డ్యూటీ టు మెయింటైన్ న్యూట్రాలిటీ అండ్ ఇంపార్షియాలిటీ, రూల్ 3 సబ్ క్లాస్ 3 రిక్వైర్మెంట్ టు యాక్ట్ ఇన్ ఎ మేనర్ befitting the position held, rule 5(1) prohibiting association with any political party or political activity. ఈ 4 రూల్స్ 1969లో ఉన్నటువంటి ఈ 4 రూల్స్ ఆయన వైలేట్ చేశారు. 68 ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్, కండక్ట్ రూల్స్, ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ 1968 రూల్ వైలేట్ చేశారు. కాబట్టి ఇతన్ని డిస్మిస్ చేసేయండి సర్వీస్లో నుంచి. ఇతను ఐపీఎస్ ఆఫీసర్గా పనికిరాడు. ఇతను 30 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశాడు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ డిఐజీ క్యాడర్లో ఉన్నాడు. బహుశా ఐపీఎస్గా ఆయన గత గవర్నమెంట్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినట్టయితే బహుశా ఈయన కూడా డీజీపీ అయి ఉండేవాడేమో. ఆ క్యాడరు వ్యక్తి ఇతను. కాబట్టి ఇతను ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసేయండి సర్వీస్లో నుంచి అని చెప్పేసి ఆయన నిన్న ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్ని మా టీడీపీ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అద్భుతంగా అందిపుచ్చుకుని, సర్వీస్ రూల్స్ నిబంధనల్ని ఉల్లంఘించినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, రాజకీయాల గురించి మాట్లాడినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, ఉరేసేయాలి, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని చెప్పేసి డిబేట్లు స్టార్ట్ చేసింది. మంచిదే, మీరు లేవనెత్తినటువంటి అంశం చాలా అద్భుతమైనటువంటి అంశం. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని మీరు డిఓపిటికి రాయటం నిజంగా నిజాయితీగా ఒక రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్ ఇంత సామాజిక అంశాల పట్ల, రాజకీయ అంశాల పట్ల, సర్వీస్ అంశాల పట్ల స్పందించటం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం అని అయితే నేను భావిస్తున్నాను. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ సభలో ఆయన అనింది, కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారంలో ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఇంకొకళ్ళు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే కొన్ని కాలాల పాటు నిమ్న జాతులకు అధికారం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. సో అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నిమ్న జాతులకి అధికారం రావటం అవసరం అనేటువంటి ఒక్క భావజాలంతో ఆయన చెప్పటం రఘురామకృష్ణరాజు గారికి నచ్చల.